వాడికి ఇనుము పట్టాడు రా ఇనుము పట్టింది రా జన్న ఏడ్రా వాడు ఎప్పటికీ జిలక రోగం వచ్చింది ఏడురా పరిశోకుడు ఏం వాసన కాదు రే ఫీలింగ్ వాసనలే నా ఇంట బానిస నా మంత్రి వారి ఏడి బంగారు నాయుడు నీకేమో చిలుకలు చాటు ఏం నీకే ఎక్కడ పోయాడు ఎక్కడ పోయా అక్కడ పోతివా ఇక్కడే ఉన్నా ఆయన వచ్చినాడా ఎవరా ఆరకోటి కబాబు వాయన కబాబ్ అయితే ఏమే నబాబ్ అయితే ఏమే వాయన దొర అయితే వాని ఊరికి దొర వాని రాజ్యానికి దొర వాని ఇంటికి దొర వాని అన్నానికి దొర వాని బిడ్డలకు దొర వాని కొడుకులకి కొడలకి అల్లలకి ఆడబిడ్డకి మనుమలకి మనవరాలకి అల్లలకి ఆడబిడ్డకి తాతకి వాళ్ళ అవ్వకి వాళ్ళ అప్పకి వాళ్ళ అమ్మకి వాని ఉండిపోయిన వాళ్ళకి అందరికీ దొర నాకే దొర పోర కుత్త పిల్ల ఇన్ని నేను ఆయనకి పోయి చెప్పేది ఈ పొద్దు రేపు మన్నాడు 3 నాలుగు చెప్పు అయ్యే చెప్పే ఏమన పలికినాడు నా కొడుకోడు అయిపోయింది కదా ఇంకేమి ఏమన్నా పలికినాడు రావాడు ఏమి ఏమి 5, 7 ఏమన్నా పలికినాడు వాడు కబాబు అరే హల్లా కోన్ రవని కిస్కిసు ఏమి హంతకరం చదువున్నాడు అనమాట వాడు వస్తే వచ్చినట్టు రాకపోతే మన ఖాళీ చేతులు కట్టి మనోహరి కొడు వరకు దొరదరో నీ విడుచుకోవడము సచిన్ కూకుని అప్పటి చెప్పింది నువ్వు వస్తే వచ్చినట్లంట లేదంటే ఆయన గురం కాళ్ళ గెజ్జలు ఉన్నాయా గెజ్జలు నీకెట్టి ఆయన గురం కాళ్ళకి నేను కెట్టుతారో నీడుస్తున్నామనరా ఊరికే గలాటాలో మాట చెప్పు ఏమని ఏం చూస్తే 5 గంటలు అయిపోతా ఉంది సీమ బోహడా పెట్టి కొడుతు పెట్టి బొసడా బుస పెట్టి పెట్టి పాలు పింగి 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 పిండి పిండినా యాదో చేసి ఈత నుంచి సుగుటూరు పెద్ద డైరీకి టాడు పైన వచ్చిపోతే లోడ్ దాచేసి నేను చెప్పేసి టాడు కింద ఆలాడేసుకొని జిమ్ముకోని పోతా ఉండని చెప్పి పాలు ఉంటుంది ఎవరా జిమ్ముకొని పోతే అతకు పోతే డైరీ తక్కువ ఖాళీ ఉంటుంది కదా అట్లేమో అంతాల నువ్వు చెప్పినట్లు చెప్పాలి కూడా సోబక్క అంతే మా సోదరు వాడు చెప్పినట్లు చెప్పాలి వాడు చెప్పినట్లు అరే హల్లా అమ్మ పలికింది జగదమ్మ పలికింది ఏమి దట్టు కాదురా లడ్డు లడక 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 లడకి అరే అల్లా అరే నా పిల్ల ఏమరా చెప్పింది మర్చిపోతారా జ్ఞాపం చేయాలా వచ్చింది చూడు జ్ఞాపం కూడా
పోండి సంచల నా మైకు చెప్పు పోయ్యా ఏయ్ సీమ వాళ్ళ పాలు పిండి 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 ఏంటి వాడు ఈనాడ కురుకూరు పెద్ద డైరీకి పాలు ఎత్తుకొని పోయినాడు. ఏమి పాలమిడి డైరీ కాయడు అలాగిన పాలమిడి డైరీ కాయ రమణమని అది చెప్పింది పాలు పిండి 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 ఆగలే పెట్టి ఇవ్వు 2 రోజులు ఇంటికి పంపుతావు సరిగిడిపించుకొని వస్తే మా ఇంటికి వచ్చే షార్లేదు మళ్ళా 2 రోజులు పెద్దాం దగ్గరపోతే షార్ కోసం ఏం పెద్దమ్మ అంటే మా ఇంట్లో సారే వాడెవరు పోలే కదా రోడా ఏం పెద్దమ్మ అంటే ఏం చేత కూడా మా ఇంట్లో సార్ అయిపోయిందని చెప్పింది ఒక తుప్పును 2 మిరకాయలు ఇచ్చా దాన్ని ఎత్తుకొని మా ఇంటికి వస్తే కొద్ది పెద్దామంటే గిన్నెలే కుద్దలే నాకు ఇవంతా అర్థమయ్యారు నువ్వే రారా వచ్చేయట్లేదు స్వామి. ఉండాలి వీళ్ళంతా జనాలు వీళ్ళంతా పట్టుకునే వాళ్ళు రావు చేయి పదం ఏమైతే కానీ ఎట్లా శోభక గోవింద మాధవ మాకంటే ఇష్టమరా ఎవరు ఏమి నేను వచ్చిన కర్మడికి తెలుసు కదా మూడు గట్టు బోరుడు మిశ్రమ కలిగిన ఇస్రాయేలురా అగ్గి మింగి బొక్కగా కది ఇస్రాయేలు నవ్వుతారా అగ్గి మింగి బొక్క అగ్గి మింగి భరించగలవాడు ఎవరు ఈ సాయేలు నవ్వుతారా
పైన ఉందంటే కింద ఇంకెంత ఉండాలి వానికి అయినా కోతనూరి పాపన వాడిన హారుకోటికి పాయ వేసింది ఏ రాయచుడి రమణ భార్య రోజు మలిసినది గోలకొండ పోయిన భార్య గోడ కట్టినది మడియాల బాబీ సాబి మనిగా సుఖేశ్వరుది ఆయన నా కోటకు పోతులను తెలుసురా ఎంత హారికిదురా కొత్త బెల్లం నవదారు సున్నం కోటకి పైపోతుంది కోరుకుంట బాలిసులు నా కోట తీరు ఉంది నవ్వుల నేతల తీరు పామగుడ్ల బాలిసుల పట్టక తీరు కదా కోడిగుడ్లకి ఇచ్చిన కోటి నమ్మిన గుడ్లకి ఇచ్చిన 10 లక్షలు పాము గుడ్లకి ఇచ్చిన 10,000 వరహాలు 3 చుట్ల ముత్యాల గొడవల ముచ్చడి తిరుగున్నది 6 చుట్ల హారికోట హత్తుగా తిరుగున్నది 7 చుట్ల ఎండుకోట ఎచ్చగా తిరిగింది 11 చుట్ల పగడి కోట బల పట్టిగా తిరుగున్నది అరే హల్లా అయినను ఇప్పుడు మాత్రంగా నా హారికోటతో తిరిగి 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 బరే ఆయాసం ఉన్నది మధు 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 అనగా మీ భాషలో సారాయి మా భాషలో మదత్ సారాయి సాగుడూరి సారాయి సాగుడూరి సారాయి జాడు ఈత మరి ఈత కల్ 20 లడ్డూలు ఆలైన కైగొరవు గడ్డ మధ్యకి బట్టి మేస మీద బట్టి సామనే గడ్డ మధ్యకి మేస మీద బట్టి దోషులు పట్టు నా గడ్డముల దిగజారిన సారాయి నువ్వు తాగాల నా ఎంగిల్ సారాయి తాగే నా పేటవి ఇద్రావు బయట सामने ना समका आता भाई एकदम बघता परस का ए पीले हां तागी नहीं
కడుపు మట్టి తెమ్మని వద్దే ఒకట్లా ఆగేదాన్ని కాదు సారైన సారులు కళ్ళలో కైపులేదు సరైన సారములే దేహం బంగారు కోనకోడ బంగారుకు నిమ్మకాయ తప్పిని కడమ కింద పన్నీరు వేడికి తలంత నిప్పు తెచ్చి మిట్ట పైన మిట్ట చేసిన సినిమా కండుతున్న కుదరాడు ఇవిడు అది అంటే చెక్కుడుకో ఇవిడు అంటే లేదప్పా సారై కన్నా సారై కన్నా సమానమైన ఇస వస్తువులే ఎక్కినది నా శరీరం నాకు భోగం 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 కావాలరా భోగము 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 దాన్ని చేసి నీ సాయం ధర సాకిలు దాన్ని సాధ చేసేది మాది దాన్ని మంచి పెట్టేది కూతురు వరుసలో కూడుకుంటా తెలుగు వరుసలో తగలుకుంటా అక్క వరుసలో అందుకుంటా యా మగినాల పొందైన నా పైకి చెడు పుచ్చి పాలిందైన గాని భోజనం దొరుకున్నారా
నాకే భోగము తిరిగింది, ఏరిందే కైపెక్కింది, ఎక్కిందే నాష్ట తీరింది, ఏరిందే భోగము భోగము భోగం కూడా అయింది. అయిపోయిందే ఏయ్! మరి ఇప్పుడు మాటలో మాట వచ్చి ఉంటుంది. ఏం ప్రభు ఏయ్! చిత్తూరు జిల్లా చిన్ననాబాబు చిన్ననాబాబు. తూర్పు దోశ దుర్గు మీద పరుగుడు దోశ పరుగు మీద 178 రాజు 4 రాజ్యాల పైకి వచ్చిన మన ఖజానా చెరువులో చూడ. 4 రాజ్యాల పైకి వచ్చి చక్కగా చేరింది మహాప్రభు. ఏయ్! ఆహా! ఏయ్! 4 రాజ్యాల పైకి వచ్చింటే ఖజానా తక్కువ. ఏయ్! పైకి రాని పైకి మొహలకి జయమంది. ఏలక్క చేసిన గప్పగించారు ఆ బంగారు నాయుడా. నాలుగు రాజ్యాల పైకి వచ్చింది, పైకి ఖజానా తక్కువ. ఆహా వచ్చిన పైకము రాని పైకము లెక్కడేసిన కప్పి. ఏయ్! ఏమి? 4 రాజ్యాల పైకి వచ్చిన మనకి ఖజానా తక్కువ ఏం తెలుసా? ఏమి? ఆ యొక్క దక్షిణ దేశం రామజనేటువంటి భూపతి రాజు మనవడైన వాడు తొలి దేశం ఉన్నాడు. ఆ? వాడు ఏమి వాళ్ళ నిన్న కదా మొన్న పుట్టిన పుణ్య నా కొడుకు. ఏయ్! ఏమి వాళ్ళ పాత్రలు పాత్ర కాలం ఇంకా 3 పుట్ల 10 పురకులకు ఇస్తురకుల కొడుకున్నాడా? పదవున్నాయి ఓడికి ఇస్తురకులు కట్టి ఉంటావు. లేకపోతే కట్టుకు మొత్తం వాళ్ళ కాళ్ళ చేతులు పిడికెట్లు కట్టి మన గురుమకాలు కట్టేసి 6 కోట్ల వరకు తరతరాన్ని ఉంచుకొని చేసేవేమనా? ఓయ్! ఓని రక్తమే రాళ్ళకై, ఐ! ఓని కండల కప్పులకై ఐ! అంబోని హరిసి అప్పటికైనా కూడా మనకి స్థిరుగులు కట్టకపోవునా? కట్టుకోవచ్చు అలాగే పేరు పోయిరా నా పొచ్చుడువా. అరే